त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदानः शृण्वन्नोतिभिस्सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జనవరి 15 బుధవారం। ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం హేమంత ఋతువు పుష్యమాసం। ఈ రోజున మరి బహుళ విధియ పుష్యమాసం యొక్క బహుళ విధియ రాత్రి 3:41 వరకు ఉంది। పుష్యమి నక్షత్రం పగలు 11:12 వరకు ఉంది। వర్జన్ రాత్రి 12:27 నుంచి 2:8 వరకు ఉంది। మధ్యాహ్నం దుర్ముహూర్తం 11:47 నుంచి 12:30 వరకు ఉన్నాయి। సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9:15 సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సమయం ఉదయం 9:15 సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 6:35, సూర్యాస్తమయం 5:42. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం। అందులో ముఖ్యంగా ఒకసారి ఈనాటి గ్రహచారం చూస్తే గురువు వృషభంలో, కుజ చంద్రులు ఇద్దరు కూడా కర్కాటకంలో, అలాగే మరి కేతువు కన్యలో, బుధుడు ధనుస్సులో, రవి మకరంలో, శుక్ర శని కుంభంలో, రాహు మీనంలో ఉన్నారు। ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేయండి। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి ఈరోజున అన్ని పనులు కూడా సకాలంలో సవ్యంగా పూర్తవుతూ ఉంటాయి। ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ కూడా సుఖంగా కాలక్షేపం చేస్తూ ముందు వెళ్ళే అవకాశం వస్తుంది। అందరూ బాగా సహకారం చేస్తారు। అన్ని పనులు సమయపాలనతో పూర్తవుతూ ఉంటాయి। విధి నిర్వహణ చాలా బాగుంటుంది। అందరి దగ్గర నుంచి కూడా మీకు ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాంశాలు బాగా వస్తూ ఉంటాయి। ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నీ కూడా చాలా సమయపాలనతో చక్కగా పూర్తి చేసుకుంటూ ముందు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి। అందరి దగ్గర నుంచి కూడా మీకు ఒక విధంగా చెప్పాలి అంటే అనుకోని రీతిగా కూడా సపోర్టింగ్ బాగా లభిస్తూ ఉంటుంది। అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుంటారు। భరణి నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి। కృత్తిక ఒకటో పాదం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనే విషయంలో ఒక చక్కనైనటువంటి మంచి బుద్ధిని కలిగి ఉండి తద్వారా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। వృషభ రాశి ఎక్కడ కొన్ని వ్యవహారాలు స్తబ్దుగా ఆగిపోతూ ఉంటాయి, కొన్ని వ్యవహారాలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి। మీకు సంబంధించిన పనులలో ఇతరుల యొక్క ప్రమేయం మూలంగా కొంచెం సమస్యలు వచ్చే అవకాశం ఉంది। ముఖ్యంగా స్నేహితులకి మీ వ్యవహారాల్లో అధికంగా కలగజేసుకునేటువంటి అవకాశాలు ఇవ్వద్దు అని చెప్పేసి ప్రత్యేకంగా సూచన చేస్తున్నాం। విదేశీ నివాస ప్రయత్నాలు చాలా బాగుంటాయి। ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి। అలాగే కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది। అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు। మీ కార్యక్రమాలను కూడా వేగవంతంగా మంచి సత్ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది। అందరి దగ్గర నుంచి కూడా మంచి ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది। మరి ఫలితాంశాలని కూడా సానుకూలంగా పూర్తి అవకాశం ఉంది। ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి। రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా మంచి సత్ఫలితాలు తీసుకుంటారు। మృగశిర 1, 2 పాదాల వాళ్ళు చాలా ధైర్యంగా కొత్త వ్యవహారాలు చేయడం కానీ, పాత వ్యవహారాల సమస్యల నిర్ణయాలు తీసుకోవడం కానీ జరుగుతుంది। తర్వాత మిథున రాశి అష్టమంలో రవి సంచారం ప్రారంభమైంది। కుజుడు, గురువు అనుకూలం తక్కువగా ఉంది। మీరు కొన్నాళ్ళ పాటు పనులన్నీ కూడా బాగా చేయడానికి వీలుగా మీకు ఆలోచనలు వస్తున్నప్పటికీ కూడా తొందరపడద్దని చెప్పి సూచిస్తున్నాం। ఏ పని చేసినా కానీ 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి। అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయాలి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకోవడానికి జాగ్రత్తగా వ్యవహారం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి। ఇతరుల వ్యవహారాల జోలికి వెళ్ళొద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం। మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకోండి। ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ప్రత్యేకంగా మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే చాలా ఉత్తమమైన ఫలితాలను సూచించే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు జాగ్రత్తలు పడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది। అవకాశాన్ని పురస్కరించిన రోజు ప్రాతకాలంలో ఆదిత్య హృదయం రోజు ఒకసారి పారాయణ చేయండి। కొన్నాళ్ళ పాటు రోజు సూర్యాస్తమయ సమయంలో
అక్కడ శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం మంచిదని చెప్పి సూచిస్తున్నాం. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి శుభకార్యాలు పుణ్యకార్యాల్లో పాల్గొనే అవకాశం వస్తుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చాలా చక్కగా సమయపాలనతో వేగంగా పూర్తి చేసుకుంటారు. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం బాగా గోచరిస్తూ ఉంది. కర్కాటక రాశి. అన్ని కార్యక్రమాలు కూడా సులువుగా పూర్తవుతాయి. కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకోగలుగుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు వేగంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా సానుకూల స్థితి చాలా బాగుంటుంది. అందరి దగ్గర నుంచి మంచి సానుకూల స్థితి ఉంటుంది. అన్ని పనులు కూడా బాగా సాగుతూ ఉంటాయి. అయితే కుజ, శని, శుక్ర, రవి సంచారం బాగాలేదు కాబట్టి సహజంగా ఇప్పుడు ఇబ్బందికరమైన ఘటనలు రావాల్సిన కాలం. అయితే గురుబలం ఒకటే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. సమస్యలన్నీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ప్రతి పనిలోనూ కూడా మీరు సూక్ష్మంగా తొందరపాటు లేకుండా బాగా ఆలోచన నిర్ణయాల్సిన అవకాశం వస్తుంది. పునర్వసు 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని లాభదాయకంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి వ్యవహారంలోనూ కూడా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సింహరాశి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం. కానీ వ్యయ కుజుడు, చంద్రుడు అలాగే ఇక్కడ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వాహనాలు నడిపే విషయంలో, పనిముట్ల వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల యొక్క కలయిక, ఏదైనా శుభ సంబంధమైన పరిణామాలు, వీటి విషయంలో మీకు మీ బంధువర్గానికి మాట మ్యాచ్ అవక కొంచెం కలహాలు తీసుకునే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తగా నడుపుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం అని చెప్పేసి ఆ నిమిత్తంగా మీరు కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. మీ కార్యకలాపాలని కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇక్కడ మఘా నక్షత్రం వాళ్ళకి అనవసర కలహాలు, అనవసరమైన వ్యవహారాలు, తద్వారా చికాకులు ఉండే అవకాశం ఉంది. పుబ్బా నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఏదో రకమైనటువంటి అనీజీ నడుస్తూ ఉంటుంది. తర్వాత ఉత్తర 1వ పాదం వాళ్ళు అన్ని విషయాల్ని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కన్యా రాశి. వాళ్ళ అద్భుతమైనటువంటి రోజు కన్యా రాశి వాళ్ళకి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తాయి. ఎంతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. అలాగే భవిష్యత్తు మీద ఆశ జనించే రోజు. ఈ రోజున వీళ్ళకి ప్రయాణ అసౌకర్యం చాలా అప్పుడప్పుడు కనబడుతూ ఉంటుంది. అలాగే ఈ రోజున ఖర్చులు బాగా పెరుగుతాయి. అలంకరణ వస్తువు నిమిత్తంగా ఖర్చు పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు భవిష్యత్తుని కొంచెం బ్రైట్గా మనం భవిష్యత్తులో మనం బాగుంటాం అనేటువంటి తీరుగా తీసుకెళ్లే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా చాలా చక్కగా సవ్యంగా సాగుతూ ముందు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు పనులన్నీ కూడా వేగంగా చూసుకుంటారు. హస్తానక్షత్రం వాళ్ళకి కార్యక్రమాలను కూడా చాలా చక్కగా విజయవంతంగా నడుస్తాయి. చిత్త 1, 2 పాదాల వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలంగా పూర్తి చేసుకుంటూ ముందు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలని కూడా చాలా సమస్యాత్మకంగా ప్రారంభమై సానుకూలంగా పూర్తి అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా వేగంగా నడుస్తాయి. అభివృద్ధిలో ముందుకు వెళ్తారు. ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ రోజున ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరమై సానుకూలం అవుతాయి. క్రమంగా సానుకూలమయ్యే అవకాశం వస్తుంది. తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో చికాకులు రావడం, వాటిని సరి చేసుకోవడం జరుగుతుంది. అలాగే మరి చిత్త 3, 4 పాదాల వాళ్ళకి అన్ని సమస్యలు కూడా తెలివిగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తదుపరి
వృశ్చిక రాశి. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా బాగా సాగుతూ ఉంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాంశాలు ఉంటాయి. అందరూ కూడా బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా సూక్ష్మంగా పరిశీలించి ఎప్పుడు ఏ పని చేయాలి, ఎలా చేయాలి దాని మీద మంచి నిర్ణయం తీసుకుని సత్ఫలితాలు పొందుతారు. విశాఖ 4వ పాదం వాళ్ళు కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం గడిపే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి శుభ పరిణామాలు బాగా చేకూరే అవకాశం ఉంది. తర్వాత ధనురాశి. చాలా జాగ్రత్తలు పాటించాల్సిన కాలం. కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. బంధుమిత్రుల యొక్క రాకపోకల్లో మీ మాట తీరు కలహానికి దారితీసేదిలాగా లేకుండా జాగ్రత్తలు పడండి. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. అలాగే మూలా నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మకర రాశి. ప్రతి పని కూడా మీరు సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇతరుల వ్యవహారాలు ఎక్కువ కలుగజేసుకోవద్దు. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కలహప్రదమైన వాతావరణానికి దూరంగా ఉండాలి. రవి కుజ అనుకూలం తక్కువగా ఉంది. అవకాశం ఉంటే ఒకసారి రవి కుజుల ఇద్దరికి కూడా శాంతి చేయించుకోండి. చాలా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు ఏమీ తీసుకోవద్దు. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలుగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ రోజున ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళకి బంధుమిత్రులతో కలహాలు వచ్చే అవకాశం ఉంది. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా చికాకులతో పూర్తయ్యే అవకాశం ఉంది. కుంభరాశి. ప్రత్యేకమైన జాగ్రత్తలు అన్నింటిలోనూ పాటించాలి. బంధుమిత్రుల యొక్క రాకపోకలు, వాళ్ళతో కలిసినప్పుడు సంభాషణ చేసేటప్పుడు ఇక్కడ కలహాలకి దూరంగా ఉండేలాగా ప్రయత్నం చేసుకోవాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. అన్ని పనులు కూడా మీరు చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటే చాలా మటుకు సమస్యలు దూరం అయ్యే అవకాశం ఉంది. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా అసంతృప్తిగా పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే శతభిష నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి నూతన ఉద్యోగ వ్యాపార విషయ ప్రయత్నాల్లో చికాకులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తున్నాం. తర్వాత మీనరాశి. కార్యక్రమాలను కూడా విజయవంతం అవుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అన్నీ బాగా నడుస్తున్నాయి అన్నట్టుగా ఉంటుంది. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియని పరిస్థితిగా నడుస్తూ ఉంటుంది. అన్ని కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా పరిశీలించకుండా ముందుకు వెళ్తే చాలా మటుకు సానుకూల స్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైతే మీరు ఇతరుల మీద ఆధారపడతారో అవి సమస్యలు అయ్యే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు ప్రదర్శించాలి. కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకోవడానికి ప్రత్యేకమైన ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే అన్ని కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా పరీక్షించుకుంటూ ముందుకు వెళ్ళాలి. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది అవుతాయి. అలాగే ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు చికాకులు ఉంటాయి. రేవతి నక్షత్రం వాళ్ళకి కుటుంబ సమస్యలు కొంచెం వెంటాడే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.